దేశవ్యాప్తంగా 4వ దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. చెదురుమదురు ఘటనలు మినహా దేశంలో ఎలాంటి ఆటంకం లేకుండా స్వేచ్ఛగా ఓటేస్తున్నారు. ఓటు వేసేందుకు దేశ ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే బారులు తీరారు. ఎండవేడిమి కారణంగా ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో ఇక పలు రాష్ట్రాలతో పాటు ఏపీ, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీ అసెంబ్లీతో పాటు తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 96 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 40.32% పోలింగ్ నమోదైంది. ఇక అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 51.87% పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా జమ్మూ కాశ్మీర్లో 23.57% పోలింగ్ నమోదైంది. ఇక ఒడిశాలో 28 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 39.30%, ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 40.26%, ఇక తెలంగాణలో 40% పైగా పోలింగ్ నమోదైంది. ఓవరాల్ గా నగరాల్లో కాస్త మందకొడిగా ఓటింగ్ సాగుతుండగా గ్రామీణులు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, చెప్పండి, దేశవ్యాప్తంగా పోలింగ్ సరళి ఎలా ఉంది? ఇప్పటి వరకు ఓవరాల్ గా ఓటింగ్ శాతం ఎంత నమోదైనట్టుగా తెలుస్తోంది? సో దేశవ్యాప్తంగా ఈరోజు 4వ విడత లోక్సభ పోలింగ్ నడుస్తుంది. లోక్సభతో పాటు అటు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటి వరకు మధ్యాహ్నం 1:30 వరకు చూసుకుంటే ఓవరాల్గా దేశవ్యాప్తంగా 4వ ఫేజ్కి సంబంధించిన ఓటింగ్ పర్సెంట్ 40% చేరింది మధ్యాహ్నం 1 గంట వరకు. సో మరింత మధ్యాహ్నం తర్వాత ఓటింగ్ పర్సెంట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎండ సమయం కాబట్టి ఓటర్లు పెద్దగా ఓటు వేయడానికి వెళ్ళట్లేదు కాబట్టి ఈవినింగ్ 4 తర్వాత దీని పర్సెంటేజ్ మరింత పెరిగే అవకాశం తెలుస్తుంది. సో స్టేట్ వైజ్ చూసుకుంటే ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో 40%, బీహార్లో 34%, జమ్మూ కాశ్మీర్లో 23%, జార్ఖండ్ 43%, మధ్యప్రదేశ్లో 48%, మహారాష్ట్రలో 30%, ఒడిస్సాలో 39%, తెలంగాణలో 40%, ఉత్తరప్రదేశ్లో 39%, పశ్చిమ బెంగాల్లో 51%. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా ఓటింగ్ పర్సెంట్ నమోదైంది. అత్యల్పంగా జమ్మూ కాశ్మీర్లో కేవలం 23% నమోదైంది. సో మొత్తం ఓవరాల్ పర్సెంటేజ్ చూసుకుంటే 40%కి పైగా ఇప్పటి వరకు 96 స్థానాలకు ఈ 4th ఫేజ్లో ఎలక్షన్ నడుస్తుంది. చాలా 8 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ నడుస్తున్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17, ఇతర ఉత్తరప్రదేశ్లో కొన్ని, బీహార్లో, పశ్చిమ బెంగాల్, అదేవిధంగా ఒడిశాలో కొన్ని మరియు మహారాష్ట్రలో కొన్ని స్థానాల్లో ఎలక్షన్ నడుస్తున్నాయి. సో మొత్తానికైతే ఈ 4th ఫేజ్ అయితే ప్రశాంతంగా నడుస్తుంది. అక్కడక్కడ పశ్చిమ బెంగాల్ లాంటి ఏరియాలో ఏదైతే నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల ఏరియాలో మాత్రం కాస్త సెక్యూరిటీ టైట్ చేశారు. అక్కడ ఓటింగ్ తక్కువగా నమోదవుతోంది. సో అక్కడ కూడా పోలీస్ సిబ్బంది సహాయంతో ఓటర్లు అయితే తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సో ఆ ఓటింగ్ పర్సెంటేజ్ ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చూసుకుంటే కూడా ఓటింగ్ పర్సెంటేజ్ గణనీయంగా పెరిగింది. 40%కి పైగా తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా 40%కి పైగా ఓటింగ్ పర్సెంట్ 1 గంట వరకు ఎలక్షన్ కమిషన్ ప్రకారం తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఈ ఎలక్షన్ కమిషన్ దీనిపై దృష్టి సారించింది. సో మధ్యాహ్నం తర్వాత అంటే 3:30 తర్వాత ఇంకా ఈ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. అశోక్, చెప్పండి, గ్రామాలతో పోలిస్తే నగరాల్లో పోలింగ్ ఓటింగ్ శాతం ఏ విధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది? సో అత్యధికంగా గ్రామాలలో చాలామంది ఓటర్లు వెళ్ళి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సో అర్బన్ ఏరియాలో, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ఏరియాల్లో కేవలం 19% మాత్రమే ఓటింగ్ పర్సెంట్ నమోదైంది. అటు మల్కాజ్గిరి ఏరియాలో కూడా ఓటింగ్ పర్సెంట్ తక్కువగా నమోదవుతుంది. అటు సికింద్రాబాద్ ఏరియాలో కూడా ఓటింగ్ పర్సెంట్ నమోదు తక్కువగా ఉంది. సో పట్టణాల్లో ఓట్లు వేయడానికి ప్రజలు వెళ్ళట్లేదు. రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ప్రజలు వెళ్ళి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సో ఈ ఓటింగ్ పర్సెంటేజ్లో వ్యత్యాసం చాలా ఉంది. సో అటు రూరల్గా, ఇటు అర్బన్గా చూసుకుంటే సో సాయంత్రం వరకు అటు అర్బన్ అంటే పట్టణ ప్రాంతంలో ఉండేవారు కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వరుసగా 3 రోజులు సెలవు రావడంతో పాటు కూడా కొంతమంది పట్టణంలో ఉండే ప్రజలు ఎవరైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళు టూర్లకు వేరే ప్రాంతాలకు వెళ్ళడం తెలుస్తుంది. సో కాబట్టి కాస్త ఈ పట్టణ ప్రాంతంలో అయితే ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.
దేశవ్యాప్తంగా 4 దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. చెదురుమదురు ఘటనలు మినహా దేశంలో ఎలాంటి ఆటంకం లేకుండా స్వేచ్ఛగా ఓటేస్తున్నారు. ఓటు వేసేందుకు దేశ ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే బారులు తీరారు. ఎండ వేడిమి కారణంగా ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో ఇక పలు రాష్ట్రాల్లో పాటు ఏపీ, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీ అసెంబ్లీతో పాటు తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 96 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 40.32% పోలింగ్ నమోదైంది.